ద రియల్ జడ్జ్. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయంలో పక్షపాతం ఉండదు. అందుకని మనం ఆయన్ని చూపించాలి. ఎక్కడంటే జాన్ 5:27 చదవండి. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం మరియు ఆయన తండ్రి అధికారం అనుగ్రహించను. ఇప్పుడు ఆయన సొంతగా న్యాయం చేసే అధికారం లేదండి. ఆయనకి న్యాయం స్వయంగా యెహోవా ఇచ్చిన అధికారం అంట. అదే దాంట్లో 30 చదవండి. నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు, కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు. కనుక నా తీర్పు న్యాయమైనది. ఆయన ఏమన్నాడంటే నా సొంతగా నేను ఏం న్యాయం చేయను, నాకు ఆయన ఏం చెప్తాడో అదే నేను చేస్తాను. అంతగాని నా న్యాయంలో తప్పదు. ఇక ఆయన న్యాయం మన కళ్ళారా చూస్తాం కొన్ని న్యాయాలు. 2 Samuel 11. 2 Samuel 11. పదకొండు అధ్యాయం చదవండి. 11వ అధ్యాయం ఎన్నో వచ్చింది. ఇక్కడ దావీదు బెర్షెబా అది ఆయన పిలుస్తూ తప్పు చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏం రాస్తారు అంటే 11 చదవండి. 14. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట 2:11 14 వాక్యం. 11-14 Second Samuel 11th chapter 14th verse. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించెను. రాస్తున్నాడంటే యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గురించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆయన ఎవరు రాస్తున్నాడంటే ఒకటేమో తప్పు చేశాడు, రెండోది ఏం చేస్తున్నాడు, చంపేపిస్తున్నాడు. ఆయన సెక్రటరీకి కమాండర్ గారు లెటర్ రాస్తున్నాడు, ఈ ఉరియాని ఎక్కడ బాగా యుద్ధం ఉందో ఫ్రంట్ లైన్ లో పెట్టండి, ముందు పంక్తిలో పెట్టి ఆయన చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఇప్పుడు నాతాన్ నబి వచ్చి ఏమంటాడంటే, ఇది చదవండి ఏంటంటే 12:7 నుంచి నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానునికి నగరిని నీకు అనుగ్రహించి
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించుతుంది. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్టుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్టుగా చేసుకున్నందున నీ ఇంటికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపకారము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువు వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసినవి గాని ఇశ్రాయేల్ అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయుతును అనిను. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవా ఇక్కడ ఏమంటాడు, నువ్వు ఎవరు తెల్లకుండా పాపాలు చేసావు, నువ్వు చీకటి పని చేసావు, కానీ యెహోవా నీ ఇంటి నుంచి ఎప్పుడు పత్తిని దూరం చేయడు. ఎప్పుడు యుద్ధాలు, ఇక నువ్వు ఒక స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటానికి నీకు అంత టైం ఇవ్వడు. మరి అక్కడ చేశాడా లేదా? కొడుకు ఆ, ఆ, కొడుకే చంపాడు. నువ్వు పరాయి స్త్రీని తెచ్చుకొని పాపం చేశావు కదా, ఇప్పుడు నీ సొంత భార్యలే నేను నీ సహోదరులకి ఇచ్చేసేస్తాను. నువ్వు చీకటిగా చేసావు, నేను పట్టపగలుగా చేపిస్తాను. ఇక్కడ ఇంకోటి 13లో అభిషులో తమారను అభిషులో ముందు అందరికన్నా పెద్ద పక్షాలు ఆయన దావూదు కొడుకు సొంత చెల్లిని పాడు చేశాడు. మరి అది భూమి మీదే వింతలాగా ఉంది. అది ఇప్పుడు కూడా జరుగుతుంది అట్లాంటి పాపాలు. కానీ బైబిల్లో ఇట్లాంటి పాపం నేను ఇంకెక్కడ చూడలా. ఇది ఒక పాపం చేశాడు. ఆఖరిలో ఈ దావీదు గది ఏం చేశాడు చూసారా? 2 Kings 1st chapter. 2వ రాజులు 1వ అధ్యాయం. अब आहाब द्वितीय पश्चात मोहाम ఎన్నో వచనం. 2వ రాజులు 1వ అధ్యాయం వచనం. ఇప్పుడు ఆఖరిలో ఈయన ఎవరంటే మన ఈ అబ్రహాము ముసలోడు అయిపోతాడు. దావూదు ముసలోడు అయిపోయినాక ఆయన వేడెక్కింది. అది ఎక్కడ? సెకండ్ మొదటి రాజు ఫస్ట్ కింగ్ ఫస్ట్ చాప్టర్. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, ఫస్ట్ కింగ్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పిననో అతనికి వెంట కలుగకూడదు. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెంట కలుగునట్టుగా నీ కౌగిట్లో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అబీషాగు అను చునేమీరాలను చూచి రాజులతో తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆఖరి దినంలో ఆయన శరీరంలో న్యాచురల్ టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఎందుకు ఆయన దేవుడి దృష్టిలో ఒక రకం ఆయన గిల్టీ అనమాట, ఒక తప్పుడు లెక్కపడ్డాడు. దేవుడు మన మంచితనం గుర్తు పెట్టుకోడు, మన తప్పులు కూడా గుర్తు పెట్టుకుంటాడు. ఎట్లంటే దీంట్లోనే 15 ఫస్ట్ కింగ్స్ 15
5వ వాక్యం. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చాడు. 15 ఫస్ట్ కింగ్స్ 15:5. 5. దావీదు 5 అయితేనేమో దావీదు నిమిత్తం. దాని ముందు అయితే దావీదు హిత్తుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకోవచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండాను కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును. ఇప్పుడు దేవుడు దావూదు అన్ని విధానంలో యథార్థంగా ఉన్నాడని కానీ ఒక్కటి ఊరియా తప్ప అంటాడు. 99% మంచితనంతో పాటు ఆయన ఒక నెగిటివ్ పాయింట్ కూడా రాస్తున్నాడు. అందుకని దేవుడు ప్రతి క్రియని మనిషికి చూస్తూ ఉంటాడు. అసలుకి మనిషి అంటే చచ్చిపోతాడంట, లేదు ఒళ్ళు వేడి కాకుండా ఆడపిల్లల్ని కన్యలు తీసుకొని పెట్టి ఒళ్ళు వేడి చేస్తాం అంటే ఇది ఒకటి చాలా విచిత్రమైన సంగతి. దేవుడు ఆయన జీవితంలో చూసావు ఎట్లా చూపించాడు, ఆయన న్యాయం చూసావు ఎట్లా ఉందో. నువ్వు ఉరియా ఎత్తి భార్య పాడు చేసి కానీ షడ్యంత్రంలో సమర్పించి ఆయన న్యాయం కాక వదిలేడా. ఈ 99 మంచి గుర్తుతో పాటు ఒక తప్పుడు పాయింట్ కూడా గుర్తుపెట్టాడు. ఒక్కసారి దేవుడు తీసుకొని తప్పుడు పడాడంటే ఆ జీవితం ఇంగ్లీష్ లో రాశాడు NIV-లో, బై దిస్ డీడ్ యు డిస్ప్లీజ్ ద గాడ్ అన్నాడు. ఈ కార్యం వలన నువ్వు దేవుణ్ణి అసంతోషపరిచావు. భూమి మీద మనిషి ప్రతిదాని గెలవగలడంట, కానీ దేవుడు ముందు దేవుని అసంతోషపరిచాడనుకో అన్ని ద్వారాలు మూసిపోయింది. ఈజ్ ఎ టోటల్ ఫెయిలియర్. ఆయన లైఫే వ్యర్థం ఈ భూమి మీద. అందుకని దేవుడు ఉన్నాడు అని భయపడి ఈ భూమి నడవాలంట. అందుకని అంటున్నాడు, నువ్వు మానవుడివి, నీ దృష్టి ఎప్పుడు కళ్ళు ఆకాశం పెట్టి చూడవాకు, నీ గర్వ మాట అస్సలు మాట్లాడవాకు, నీ నోట్లో రావు. నీ దృష్టి ఎప్పుడు భూమి మీద ఉండాలండి, పైకెత్తి చూడకూడదు. ఈ రాజు అంటే ఎట్లా, రాజు క్వాలిటీ అంటే ఏంటి? ఒక దేశం రాజు అంటే పబ్లిక్ ఆయన పిల్లలు లాంటిది, వాళ్ళు బాగా చూడాలి. ఈయనేమని చేశాడు, దుష్క్రియలు చేపించాడు. ఒక రాజుది అధికారం కోల్పోయాడు, బ్యాడ్ దేవుడు ఇచ్చాడు. రాజు అంటే పరిపాలన చేయాలి కానీ పబ్లిక్ ను బాధ పెట్టకూడదు. ఏ దేశంలో కూడా పబ్లిక్ ను బాధ పెడితే ఆ రాజు మీ కుర్చీ లేవు ఈ రోజు కూడా. ఇది ఒక, మరి మీరేమంటారు, మంచి రాజా చెడు రాజు అయినా? దేవుడు తీసుకో ఫెయిల్ అయినా. ఇంకొకడు ఉన్నాడు గొప్పోడు. జెనసిస్ 14 చదవండి. 14 యూసుఫ్ 39.
39 యూసఫ్. యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ్య సంరక్షక 20 అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించింది. అక్కడ అతడు చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల ఇప్పుడు ఈయన యూసుఫ్ క్వాలిటీ ఆ పోతీఫర్ వెళ్ళం అబండాలేసి నన్ను పాడు చేశాడు, అదే నేను కాలు పెట్టి కొన్ని కూడా చూపించింది. కానీ ఈ భక్తుడు చెరసాల్లో కూడా ఉండి అక్కడ ఏమో రాస్తున్నాడు, యెహోవా బందీగృహంలో కూడా ఉన్నాడంట. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడంట. మరి ఇప్పుడు ఒక తప్పురోడితో పాటు యెహోవా భూమి ఆకాశ యజమాని యూసుఫ్తో పాటు ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఆయన లోకం ఆయన అబండాలేసి జైల్లో పెట్టుకున్నారు, కానీ దేవుడి దృష్టిలో ఆయన నిర్దోషుడు. అందుకని యెహోవా ఆయనతో పాటు ఉన్నాడు. అప్పుడు ఆ దేవుడు దయ మూలాన ఆయనకి ఆ జైల్లో ప్రధాన రసోయి 40-22 చెరసాలాధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అందరూ అదంతయు అతడే చేయించుతుండెను. 39-23 యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన బడిన దేన్ని గూర్చి విచారణ చేయకూడదు. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇప్పుడు ఆయన చీఫ్ షెఫ్, రసోయి అంటే ఈరోజు చీఫ్ షెఫ్ అన్నమాట. ఇప్పుడు ఈయన చేసే పనంటే ఆ షెఫ్ చూసేవాడంట, అంత యథార్థంగా చేసేవాడంట. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, क्योंकि यहोवा यूसुफ के संग था. ఆయన పనుల్లో కూడా యెహోవాతో పడుతున్నాడు. దేవుడి దృష్టికి ఆయన పాపం లేదు ఆయనకి, ఆయన క్రిమినల్ కాదు. దేవుడి దృష్టిలో నిర్దోషి. సంగారంగా మార్చాడు. ఇప్పుడు చదవండి, అదే 40-41-14. కాబట్టి చెరసాలలో అతన్ని త్వరగా రప్పించు. అతడు శారము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాడు. ఫరో యోసేపుతో బందీ గ్రామంలోంచి బయటకు వచ్చాడంట. మరి ఆయన ఏం క్వాలిటీ చూశారు, ఎందుకు వచ్చాడు బయటికి? అయినా స్వయంగా ఫెరో అన్నాడు, పట్టుకురండి ఆయన అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ తల మూలాన ఆత్మ శాంతి లేదు, ఎదరపాటులా. అప్పుడు ఆయన దగ్గర పనిచేసేవాడు అంటాడు, ఇక్కడ ఒకటి దేవుడు ఆత్మ గల్లుడు ఒకడు ఉంటాడు, ఆయన తీసుకురండి అన్నాడు. ఇది ఎక్కడంటే 41-37. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గలవాడు మీకు కనుగొనగలమా అని ఏమంటాడు చూడు, దేవుడు ఆత్మ గల్లుడు అంట. సాక్షి ఈజిప్ట్ లో వెళ్ళి ఒక ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిన ఇజ్రాయలైటు ఐగుప్తు వాళ్ళు ఏమంటాడు, ఈజిప్షియన్ వీళ్ళలో దేవుడు ఆత్మ ఉంది, మరి మీ దేశాల్లో లేదు. మరి ఈ దేవుడు న్యాయం చూసావా? చరసాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. ఆయన దృష్టిలో ఆయన నిర్దోషుడు, ఆయన పాపరహితుడు, అందుకని బయటపడ్డాడు. ఇంకొక ఆయన చూడండి,
దానియేలు పుస్తకం దానియేలు పుస్తకం 6వ వాక్యం 6వ చాప్టర్ 22. 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక నిర్దోషి నేను నా దేవుని దృష్టిలో. ఆయన మీద ఎంతో అడ్మినిస్ట్రేటర్ దొంగ షడ్యంత్రాలు రచి పుల్లు బోన్లో పడేసి ఆయన ప్రార్థన మూలంగా పులి నోరును మూపిచ్చేసాడు దేవుడు. రాత్రి అంతా ఫేరోను కూడా అన్నం తినకుండా పడుకున్నాడు. నువ్వు చెప్పు, ఒక రాజు ఈ దానియేలు ఇంకో దేవుని గులాముగా పట్టుకొచ్చినోడు కోసం అన్నం తినలా, అన్ని సుమారు వదిలేశాడంట ఆ రోజు రాత్రి. ఆయన ఏమంటున్నాడు అసలు బుక్ చదివి दानियल ने राजा से कहा, इनको పైన 19 చదివితే ఏమంటే భోర్ को खो पड़ते ही ఫాతిమా 6:19 తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అని. ఇలా ఉండండి క్లియర్ గా బాధగా ఉంటాడంట. దానియేలు దుఃఖ స్వరంతో ఆయనకి దుఃఖం ఎందుకు, ఆయనకి ఎందుకు? ఇప్పుడు చెడువుడు కూడా మంచోడు బాధపడితే బాధగా ఉంటాడు. చెడువుడు అయింది కూడా ఒక రాజుకి ఒక పని చేసి ఆయనకి బాధ ఎందుకు? ఆయన మంచితనం ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, हे दानियल, हे जीवित परमेश्वर के दास, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, ఆయనకి ఓ దేవుడు అటాచ్మెంట్ చేస్తున్నాడు. దేవుడు ఆత్మగలుడు అంటే ఆయన అంటున్నాడు, पूछा हे दानियल जीवित परमेश्वर, क्या तेरा परमेश्वर जिसकी तू नित्य उपासना करता है तुझे सीख से बचा सकता है, सका है? నువ్వు నిత్య ఉపాసన చేసే దేవుడు పుల్లికి కాపాడా అని అడిగితే దానియేలు ఏమంటున్నాడు, రాజా చిరంజీవి రహే इसीलिए कि मैं अपने परमेश्वर के सम्मुख निर्दोष पाया गया, నేను నా దేవుడు ముందు నిర్దోషం దొరికాను, అందుకని పులి నోరు మూపించేశాను. అప్పుడు ఫెరాన్ బయటికి తీసి ఆయన మీద అబండాలు వేసి ఓడి అడగ పట్టుకురండి, పులి దాంట్లో పడైనా అన్నాడు. వాళ్ళు బొమ్మ దగ్గర కాలు పెట్టగానే పులి బొయ్యలు చేసుకొని తినేసేసింది. మన ఒక మాట గుర్తు పెట్టుకోండి, లోకం ఎంత మీ మీద కొంతమంది దేవుడు చేరిపోతారు, అంటే నువ్వు దేవుడికి ప్రచారం చేస్తున్నావు అని చేస్తారు అని లోకం నడుపుతాయి. అదే మాట గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని మీలో మీ దేవుడు దృష్టి తక్కువ కాకపోతే మిమ్మల్ని పులి నోట్లో ఉంచి కూడా విడిపించుకుంటాను. అది నా విషయం. ఎందుకంటే నేను కళ్ళారా చూసా. జనవరి 16వ తారీఖు 2017 డిసెంబర్ 4న నాకు అంది మేడం, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ఇదర్ I am going to punish you. Some sections are proving against you. You are eligible for the punishment. Okay, madam, as you like. నేను జైలుకి పోతే నాదే ఉండదు, నాకు బాగా తిండి పెడతారు. ఆఫీసులో పెట్టరు, అటు తిండి పెడతారు. అక్కడ వాళ్ళు తిన్నా తినపోయినా ఒకటింటికి ముందు లంచ్ పెడతారు. 9 అయిన నుంచి మంచిగా చాయ్ బ్రెడ్ చాలా బాగా పెడతారు. సాయంత్రం 7 రకాల పప్పులతో పప్పు వండుతారు. చాలా పెద్ద పెద్ద రొట్టెలు ఉంటాయి, కనీసం 2 7 తినాలంటాయి.
అంటే ఎందుకంటే ఇక్కడ ఏమన్నా అయిందనుకో ఆడు జైలర్ ఉద్యోగం పోద్దంట. అరే బాబు తినయ్యా నీ మూల మా ఉద్యోగాలు పోతాయి అంటారండి. కానీ డిసెంబర్ 16వ తారీఖు ఈ మధ్యలో నేను చర్చకి వెళ్తుంటే ఏమంటున్నారంటే డోంట్ ఫియర్ పాస్టర్ గారు మరి దేవుడి ద్వారా మాట్లాడుతాడో నాకు తెలియదు. డోంట్ ఫియర్ ఐ యామ్ విత్ యూ, డోంట్ ఫియర్ ఐ యామ్ విత్ యూ అన్నాడు. అట్లాగే 16వ తారీఖున పొద్దున్న నాకు జడ్జిమెంట్ షీట్ ఇచ్చింది. 10 కేజీలా కొట్టేసింది. 7 సంవత్సరాలు కొట్టేసింది. ఇంకో 3-4 సంవత్సరాల కేసు అది నాకు అగేనిస్ట్ గా ఫేస్ చేయాలంది. అది వెళ్ళిపోయింది. 4ంటికి నీకు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాను ఇచ్చినాగా నేను ముందుకు వెళ్ళా. అందులో ఆమె ఎవరితో మాట్లాడదు. నేను ఇన్ని 12 డేట్ల మీద ప్రతి ఓడికి పనిష్మెంట్ రాస్తున్నాడు, జైలుకి వెళ్ళిపోతున్నారు. మరి నాతో అంది శ్రీధర్ నువ్వు ఏ పని చేస్తావా అంది. టెక్నికల్ నుండి నేను వర్క్ పని చేస్తాను బజాజ్ దాంట్లో. మరి ఇప్పుడు నువ్వు ఉండవా ఈ విషయంలో ఉద్దేశాలు ఈ కేసు ఎంత పాదండి. ఇది 15 ఏళ్ళ కన్నా కూడా ఎక్కువైపోయింది మేడం అని. సరే అని వెళ్ళిపోయింది. ఆ జడ్జిమెంటే మార్చేసింది. అక్కడ రాత్రి ఈ ఒక పట్టుకొని ఈ పిల్లడు 15 ఏళ్ళు కన్నా అంతేగాని నేను గుడ్ కండక్టర్ మీద ఇంక రిలీజ్ చెప్తాను 1 సంవత్సరం మీద. అంటే 1 సంవత్సరం ఈ మధ్యలో మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది. దేవుడు నన్ను ఎడిట్ చేసి వేరే 1 సంవత్సరం క్యాన్సిల్ చేసి రిలీజ్ చేసి అంటే దేవుడి మీద భరోసా పెడితే ఆయన మళ్ళీ. అందుకని ఇంకో దాంట్లో ఇక్కడ రాస్తాడు సభోపదేశంలో నీతి వచనం తర్వాత కాదు ఇది నీతి వచనం తర్వాత సామెతల తర్వాత ప్రసంగి. ప్రతి ప్రయత్నమునకు ప్రతిక్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీసుకుతీర్చునని నా హృదయంలో నేను అనుకుంటుని. ప్రసంగి 3:15. ప్రసంగి కాదు ఇది ప్రసంగి తర్వాత అధ్యాయం చెప్పండి. 11:9 ప్రసంగి. సంతోషపడవు ఈ యవన కాలం మందు నీ హృదయమును సంతృప్తిగా నుండనివ్వు. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. దేవుడు దానికి నువ్వు రెడీగా ఉంది. ఈ బైబిల్ ప్రతి మాట రాశాడు, చాలా మంది రాశాడు. నీ కర్మ ప్రకారమే నీకు ఫలం ఇస్తాను. అంతే నమ్మా గ్లోరీ. ఇది దేవుడు మాట జాగ్రత్త. ఇది ఏమంటాడంటే ఇప్పుడు ఎవడంట ఆట
ఆడితే ఆడతాడంట, పాడితే పాడతాడు. దేవుడు తెలవడంట, తప్పులు చేస్తా ఉంటాడంట. ఆ తప్పులు అక్కడ ఆయన నోట్ చేస్తా ఉంటాడు. ఇంకొకసారి రెవల్యూషన్ లో రాశాడు, న్యాయ స్థలంలో ఉంటుంటే అన్ని పుస్తకాలు తెచ్చి తెరపడిందంట. మన పేరు మన దాని ప్రకారం అంటే మనకి జడ్జిమెంట్ ఇస్తాడంట ఆయన. అందుకని మనం దేవుడికి భయపడి భూమి మీద నడవాలి. ఎంతున్నా కూడా చదువున్నా డబ్బున్నా ఏమి లేదు. ఇప్పుడే ఇక్కడ పాడుతున్నది ఏమంటే లోకంతో స్నేహము, లోకంతో స్నేహము కన్నీళ్ళు శ్లోకం అంట. అంటే లోకంతో స్నేహం చేశాడుకో శ్లోకం అయిన కన్నీళ్ళు. అందుకని ఈ వాక్యం ద్వారా మనందరికీ సద్బుద్ధి దయచేయాలి. ఏమనంటే ప్రభు నాకు ఒక రోజు ఈ న్యాయస్థలాన్ని దగ్గర ఉంటుంటాకి యోగుడుగా బతికిని అట్లా నన్ను తీర్చిదిద్దు, నీ భయం నాకు నేర్పు అని దేవుడు దయ మన మీద చూపించాలని ప్రార్థన చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనందరికీ ఆశీర్వాదంగా ఉండేటట్టుగా అనుకొని ప్రభుని మన మధ్యలోనికి మోషేని క్షమించండి యేసేపుని జ్ఞాపకం చేశాడు. చెరసాల్లో ఉన్న యేసేపుని రాజు కనికరపడి తను రక్షించినట్టుగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనం చూసాము. అదేవిధంగా దావీదు ఎంత దుర్మార్గమైన పని చేసినప్పటికీ ఆ మనుషులు నింపే అన్నప్పటికీ తన తప్పు తాను ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. అవునయ్యా, ఆ మనుషులు నేనే. అదేవిధంగా దానియేలు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు ఎంత దేవునికి బహుప్రియుడుగా నమ్మకస్తుడుగా ఉన్నాడో మనల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి గొప్ప గొప్ప రాజుల్నే దేవుడు ఎంతో చక్కగా వారిని సంరక్షించి పోషించి బాగు చేసి ఎలా అయితే మళ్ళీ తిరిగి సమకూర్చాడు, ఆ రీతిగా దేవుడు మనల్ని సమకూర్చే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ముందు పిల్లలు సర్వలోకాన్ని సృష్టించి పరిపాలిస్తున్న మహారాజా వందనాలు. న్యాయం కలిగిస్తున్న దేవుడు, పరిపాలిస్తున్న దేవుడు, న్యాయాధిపతి, సైన్యములకు అధిపతి దృష్టిలో మేము ఎంత యథార్థంగా ఉండాలి దేవా. ప్రతి క్రియలని, ప్రతి మాటలు, ప్రతి ఆలోచనలకు తీర్పు తీరుస్తున్న దేవుడు. సింహాసనం నేను చేసిన ప్రతి కార్యాలను ఆయన గ్రంథంలో రాస్తున్నాను సెలవిచ్చావు దేవా. ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఇంకా చెడ్డ పని ఉన్నది, జీవితాంతం కూడా నీ దృష్టిలో దేవా దోషిగా ఉండాల్సిందే ప్రభావ. నీ దగ్గర మేము నిలబడాలని ఆయన మీరు సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి దేవా యథార్థంగా నాయన తండ్రి నీ దృష్టిలో ప్రభావ యోసేపు లాగా దావీదు లాగా
దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలుగా నాయన మమ్మల్ని చేయడానికి ప్రభా, నన్ను చేయడానికి తండ్రి మీరు సిలువలో కాచిన ప్రతి రక్తపు బొట్టును బట్టి నా స్వభావాన్ని మార్చడానికి తండ్రి నాయన మీరు కాచిన రక్తంలో కడిగి శుద్ధి చేసి నీ పరిశుద్ధ ఆత్మతో నింపిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా దేవా తండ్రి దుష్టుల్ని దోషులను దుష్ట స్వభావం నుంచి విడిపించి ప్రభు నీ పరిశుద్ధ ఆత్మతో నింపినందుకు వందనాలు తండ్రి. నీ యొక్క ఆత్మను సంచి కరువుగా నాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు. పరిశుద్ధ ఆత్మ నాలో నివసిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. అందరి మీద కూడా నీ కృపను కుమ్మరించి ప్రభు మీరు మా యొక్క జీవితాల్లో నాయన కుటుంబంలో చేసిన ప్రతి మేళ్ళు ఉపకారాలకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ సాగిలపడి నమస్కరించి పూజించి ఆరాధిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామములో స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ఉదయకాల యొక్క సమయంలో తండ్రి దావీదు యొక్క జీవితాన్ని ఎంతో నష్టపోయినప్పటికీ మళ్ళీ తిరిగి సమకూర్చాడు తండ్రి. అదేవిధంగా ప్రభువా దానియేలు యొక్క జీవితాన్ని మీరెంతో ఆ బిడ్డ విషయంలో తండ్రి మీ కృప చూపిస్తూ వచ్చారు, మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు ప్రభువా. నువ్వు నాకు బహు ప్రియుడివే అన్నారు తండ్రి. దేవదూతల ఆత్మ కలిగిన వారిగా నేను చూస్తున్నా. అలాంటి వారిగా మమ్మల్ని కూడా చేయడానికి మీరు ఇష్టపడ్డారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవా. మరి ముఖ్యంగా నేను ప్రార్థించేది నాయన తండ్రి యేసు మీకు జీవితం ద్వారా ఎంతో ప్రశుద్ధమైన జీవితం, రాజుల యొక్క హృదయాన్ని కదిలించిన గొప్ప దేవుడివి తండ్రి. ఇచ్చిన ఆ యొక్క గొప్ప తండ్రి ఆ మనసుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మీ సిలువ రక్తం ద్వారా మీరు కాచిన రక్తము ద్వారా మా సమస్త దోషాన్ని పాపాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మీరు చేసిన దాన్ని పెట్టి మీకు వందనాలు తెలియజేసి యేసునామములో ప్రార్థించి మీకు తెలుపుతున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ పాట 140వ పాట. అందరం లేచి నిలబడదాం. 140వ పాట. స్తోత్రించి కీర్తించుదును. 1వ వచనము చివరి వచనం, చివరి 2 వచనాలు, 4, 5 వచనాలు అందరం కలిసి పాడుకుందాం. 140వ పాట. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపవలే, గడిచిన కాలమెల్లా కంటి పాపవలే కాచేను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మనస పాపమును పాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మనస పాపమును పాపినాడు హల్లెలూయా. కన్నా తల్లి వలె కనికరించెను మమ్ము, కన్నా తల్లి వలె కనికరించెను మమ్ము, కన్నా తరములకు హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి
హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా దోనయందున్న యేసు దివ్యముగా నిలిచి దోనయందున్న యేసు దివ్యముగా నిలిచి నలిగవటి మంచు హల్లెలూయా ప్రభువును స్తుతించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమందున్న హల్లెలూయా నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా సర్వలోకమందున్న హల్లెలూయా నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించెను యేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించెను యేసు చరణులు కౌగిలిలో హల్లెలూయా ప్రభువును స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా కూర్చున్నాం దేవుని యొక్క వాక్యాన్ని విందాం మనం కీర్తన గ్రంథం 24వ అధ్యాయం కీర్తన 24 కీర్తన 24 కీర్తన గ్రంథం 24 24వ అధ్యాయాన్ని ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వాడు యెహోవాను ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వల్ల నీతి మొత్తమునందును. 7 గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ప్రార్థన చేసుకుంది. ఈ యొక్క మధ్యాహ్న కాల యొక్క సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడి మనం ప్రార్థన చేసుకున్నాం, మనసులో ప్రార్థన చేసుకున్నాం. నాతో మాట్లాడయ్యా. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎలాంటి వందనాలు స్తుతులు ప్రార్థించుకున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ మెల్లని స్వరాన్ని మాతో దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో కను ఊపిరితో ఉన్న వారిని కోసం ప్రార్థించాలి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వారికి ప్రార్థన చేస్తాం
ప్రభా సహాయం చేయండి అయ్యా. మీరు బాగు చేయండి, మీరు ముట్టండి మా దేశాన్ని, మా పట్టణాన్ని అయ్యా, మా ప్రదేశాన్ని మీరే కాపాడండి. వాక్యం అందించుండగా మా బిడ్డల్లో మీ హృదయంలో నాటండి, ఫలింపు చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థించి ముఖ్యం జరుపుకున్నాం తండ్రి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, 24వ దావీదు కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. 24th సామ్. 24th సామ్ అనేది దావీదు రాశాడు. ఏమని రాశాడంటే 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి, షైని చదువు, 3వ వచనం చదువు. చూసారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? పర్వతం అంటే ఆ దేవుని యొక్క పర్వతం అంటే ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఎక్కదగిన వాడు ఎవడు? ఎవడు ఎక్కగలిగిన వాడు? రెండో విషయం చూడండి, ఎవరు ఇంకెవరు? ఈయనెవరు? 7వ వచనం, కుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు. చూసారా, మొదటిది పరిశుద్ధ స్థలమును ఎక్కదగిన వాడు ఎవడు? ఎవరు ఈ పరిశుద్ధ స్థలంలో కూర్చున్న వాడు? మహిమ కలిగిన రాజు. 2 దాని కింద 8వ వచనంలో ఉంది, బల శౌర్యము కలిగిన యెహోవా. 2వ లక్షణం ఆయనకి. ఈ పరిశుద్ధ స్థలములో నివసించగలిగిన వాడు ఎవరయ్యా అంటే మహిమ కలిగిన రాజు. 2 బల శౌర్యము కలిగిన యెహోవా. 3ది కూడా ఉంది, యుద్ధ శూరుడైన యెహోవా. తర్వాత ఇంకా మనం చూస్తున్నప్పుడు 10వ వచనం, మహిమ కలిగిన రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా. 4 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ స్థలముల మీద, పరిశుద్ధ పర్వతాల మీద కూర్చున్న దేవుడు ఎలాంటి వాడంటే, 1 మహిమ కలిగిన రాజు, 2 బల శౌర్యము కలిగిన దేవుడు, 3 యుద్ధ శూరుడైన యెహోవా, 4 సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇంత గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు పరిశుద్ధ స్థలం మీద కూర్చొని ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధ స్థలం మీదకి వెళ్ళాలి అంటే నేను ఎలా ఉండాలి? ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి? ఎలాంటి చేతులు కలిగి ఉండాలి? ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఎవరైనా పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే దేవుడు, ఎవరైనా బల శౌర్యము కలిగిన దేవుడు, ఎవరైనా మహిమ కలిగిన రాజు, ఎవరైనా యుద్ధ శూరుడైన దేవుడు, ఎవరైనా సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అంటే ఇట్లాంటి గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఎవరైతే వెళ్ళాలి అంటే ఎవరు వెళ్ళగలుగుతారు అని అంటే, దేవుని యొక్క వాక్యము దావీదు చెప్తున్నాడు. ఇక్కడ 24వ దావీదు కీర్తనలో చూడండి, 4వ వచనం చదువు బ్లెస్సి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఎన్ని లక్షణాలు ఉన్నాయి దాంట్లో? 4th వరుసలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. నెంబర్ 1, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టద్దు. వ్యర్థమైన దాని యందు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. ఈ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టామా మీరు తల దించుకుంటారు దేవుని ముందు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండగలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన రాజు, ఆయన బల శౌర్యము కలిగిన దేవుడు,
శూరుడైన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు నేను ఎలా ఉండాలి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనసు పెడతారో వాళ్ళు ఆ పరిశుద్ధమైన పర్వతం మీదకి వాళ్ళు తలెత్తుకొని ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉండలేరు. అర్థమవుతుందా మీకు? రెండోది అక్కడ ఏముంది? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకు. రెండోది కపటముగా. కపటము అనే దాన్ని మనం ఇంకా చెప్పాలంటే వేషధారణ. ఒక మాటమో మనసులో ఉండిద్ది, పైకి ఇంకో మాట మాట్లాడుతూ ఉంటారు. కపటం. ఇలాంటి వారు కూడా ఈ మహిమ కలిగిన రాజును చూడలేరు. ఈ కపటమైన మనసు కలిగిన వారు బల శౌర్యము కలిగిన దేవుని చూడలేరు. ఈ కపటమైన మనసు కలిగిన వారు ఎలాంటి ఈ పరిశుద్ధ పర్వతమును ఎక్కలేరు అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేరు? ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండు, ఎవరు కపటముగా ప్రమాణం చేయకూడదు. మూడు అద్భుతమైన విషయం. మూడు, నిర్దోషమైన చేతులు. ఈ చేతులతో పాపం చేయకూడదు. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. మేలు చేసే వారంగా ఉండాలి కానీ కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఎవరైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారో వారే ప్రభు మహిమ కలిగిన రాజును చూడగలిగే కన్నులు ఉంటాయి. బల శౌర్యము కలిగిన దేవుడిని దగ్గరికి వెళ్ళగలిగే మనసు ఉంటుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దగ్గరికి వెళ్ళగలిగే మనసు ఉంటుంది. ఇంకా ఆయన యుద్ధ శూరుడైన దేవుడి దగ్గరికి వెళ్ళేవారుగా ఉంటారు. ఎవరు వెళ్ళరు? రెండు విషయాలు చెప్పారు. ఆ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టువారు. వ్యర్థమైన దాని యందు ఏంటి? టీవీలు చూడటం, చండాలపు మాటలు మాట్లాడటం, అబద్ధాలు ఆడటం, సెల్ ఫోన్లు చూడటం, వీటన్నిటిని వ్యర్థమైన వ్యర్థమైన దాని యందు మనసు పెట్ట. కాబట్టి ఈ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేవారు పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కలేరు, దేవుణ్ణి చూడలేరు. అర్థమవుతుందా మీరు? అబద్ధాలు ఆడటం, చిన్న వాటికి ఏందో పని ఉన్నట్టుగా బిజీగా ఉంటాం, ఆడ పనే ఉండదు, మళ్ళీ చాలా బిజీగా ఉంటాం. ఇవన్నీ వ్యర్థమైన వాటి. రెండోది కపటముగా ప్రమాణం చేయట, మోసం. నువ్వు చేస్తావు ఈ పని నువ్వు చేస్తాను అని ఎట్లా చెబుతారు సార్? నమ్మకంగా చెబుతారు కానీ ఆ పని చేయరు. నేను చేయలేనున్నా, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పరు. ఉన్నట్టుగా కపటంగా చేస్తారు అంటే, కానీ చేయరు. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు కానీ వాళ్ళు అది చేయలేరు. కపటంగా మనం ప్రవర్తించకూడదు. మూడోది, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఎవరైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారో వారు పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలిగిన వారుగా ఉంటారు. మహిమ కలిగిన రాజును చూసేవారుగా ఉంటారు. బల శౌర్యము కలిగిన యెహోవా మిమ్మల్ని బలముతో నింపేవాడిగా ఉంటాడు. యుద్ధ శూరుడైన దేవుడు మీ ఇళ్లలో యుద్ధాన్ని చేసేవాడిగా ఉంటాడు. శత్రువును జయించేవాడిగా ఉంటాడు. సైనికులకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనలో వ్యర్థమైన వాటి ఎంతో మనసు ఎంతో పెట్టుకోకూడదు. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. కపటమైన మాటలు మాట్లాడకూడదు. ఈ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు అనే మాటని ఈ రోజు ధ్యానం చేస్తున్నాము. ఎన్ని వ్యర్థమైన బైబిల్లో ఉన్నాయి? ప్రభుకి ఇష్టం లేని బైబిల్లో ఎన్ని ఉన్నాయి వ్యర్థమైన వాటి? అవి ఈ రోజు మనం చూద్దాం. చూడండి, మొదటిది 7 విషయాలు మనం చూద్దాం. వ్యర్థమైన దాని మొదటిది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు.
దేవుడికి ఏది వ్యర్థమైనదో దాని మీద నీ మనసు పెట్టకూడదు. మొదటిది 24వ దావీదు కీర్తనలో 2వ వచనం 4వ వచనంలో చెప్పాడు ఏమని, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఒకవేళ మనసు పెడితే ఏం చూడవు, నువ్వు మైమిగిలిన రాజును చూడవు. నువ్వు వ్యర్థమైన దాని యందు మనసు పెడితే ఏం చూడవు, యుద్ధశూడైన దేవుని చూడలేవు. వ్యర్థమైన దాని యందు మనసు పెడితే ఏం చూడలేవు, నువ్వు బలశౌర్యము కలిగిన యెహోవాను చూడలేవు. వ్యర్థమైన దాని యందు మనసు పెడితే దేన్ని చూడలేవు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నువ్వు చూడలేవు. దేవుని చూడటం ముఖ్యమా, లోకంలో వ్యర్థమైన దాని గురించి చూడటం ముఖ్యమా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అర్థమవుతుందా? వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు పెడితే ఏమైంది, మీ మీ యొక్క ఏమైంది చూడండి 24వ కీర్తనలో 24వ కీర్తన Psalms 24 verse number 7. గుమ్మములారా మీ తలను పైకెత్తుకోండి. వ్యర్థమైన చాలు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకుంటే ఏమవుతారు, మీరు తల దించుకుంటారు, పాపం చేసిన వారికి అవుతారు, సిగ్గు వస్తుంది. అయ్యో నేను పాపం చేశాను కదా, అయ్యో నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను కదా, అయ్యో దేవుని ప్రార్థన చేయలేను కదా. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో. నువ్వు ఎందుకు వ్యర్థమైన దాని యందు మనసు ఉంచావు? నువ్వు మీ తల దించుకుంటారు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. ధైర్యం తలడు, ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళాలి, ధైర్యంతో వెళ్ళాలి. ఎవరైతే ప్రార్థన చేసుకోవట్లేదంటే దాని అర్థం ఏంటంటే వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు పెట్టావు. ఈ రోజు ఎవరైతే వాక్యం చదువుకోవట్లేదని చూస్తే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టావు. మీ తలలు తించుకున్నారు, అయ్యో నేను తప్పు చేశాను అని. కాబట్టి ఈ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. నెంబర్ 1, వాళ్ళు పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేరు. ఇంకెన్ని వ్యర్థమైనవి ఉన్నాయి బైబిల్లో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:26 చదవండి. 1:26 యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయములో మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి గంటలే. చూసావా, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. దేనికి పెడతారు నోటికి కళ్ళెం చెప్పండి? గుర్రానికి పెడతారు, అంటే హార్స్కి పెడతారు కళ్ళెం. ఎందుకు పెడతారు చెప్పండి? కంట్రోల్ ఆ హార్స్ ని కంట్రోల్ చేయడానికి. దాన్ని గట్టిగా కళ్ళెం పెట్టి నొక్కితే నొప్పి తగిలి ఎగిరిద్ది, నడవమంటే నడిచింది. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మనం కూడా అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు. మనం నోటికి మనం కళ్ళెం పెట్టుకొనక మన దగ్గర ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయం మనం మోసపరుచుకొనుచు ఉంటారు. హృదయాన్ని ఏం చేసుకుంటారు? మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని. నేను చాలా పరిశుద్ధిని, పైకి పరిశుద్ధులుగా కనబడతారు, నీతిమంతులు కనబడతారు. భక్తి గలవాడని అనుకొనిన ఎడల ఆ భక్తి వ్యర్థమే. ఏది వ్యర్థమైపోయింది చెప్పండి? భక్తి వ్యర్థమైపోయింది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకొనక అనే దాని మీద మాట్లాడుతున్నాయి ఇప్పుడు నేను. మొదటిది దేని వ్యర్థమైపోయింది చెప్పండి? భక్తి వ్యర్థమైపోయింది. దేన్ని కంట్రోల్ పెట్టుకోవాలి? నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. నోటిని ఎక్కువగా పెద్దగా అరవకూడదు, గొడవ చేయకూడదు. నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి. బూతులు మాట్లాడకూడదు, చండాలపు మాటలు మాట్లాడకూడదు. ఆ కళ్ళాన్ని పెట్టుకోవాలి. మొదటిది. రెండోది మనం చూద్దాం. రెండవ విషయాన్ని చూడండి. కీర్తన 31:6. కీర్తన 31:6. Psalms 31:6. Psalm 31:6. నేను యెహోవాను నమ్ముకున్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు
Psalms 31:6. 31 chapter 6th verse. Psalm. ఏముందండి ఇక్కడ చూడండి, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతని అనుసరించి వారు వ్యర్థమైన దేవతలు. ఏమున్నాయి దేవతలు ఏముంటాయి మనలో అబద్ధాలు ఆడే మనసు ఉంటుంది. సాతాను క్రియలు అవే అబద్ధమైన దేవతలు, చెడ్డ చూపు చూసే దేవతలు, చెడ్డ మాటలు మాట్లాడే దేవతలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకున్న వాడు దేవునికి అసహ్యుడు. ఇప్పుడు రెండు చూసాం, వ్యర్థమైన భక్తి చూసాం. రెండోది వ్యర్థమైన దేవతలను అనుసరించే వారిని చూసాం. వాళ్ళు దేవునికి ఏమవుతారు? అసహ్యులు అవుతారు. చూసారా? మన టైటిల్ ఏం చెప్పండి, మన ఈరోజు వర్తమానం చెప్పండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకొనక. కాబట్టి వాటిలో నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం మనం? నెంబర్ 1 వ్యర్థమైన భక్తి. రెండు చెప్పండి, దేవతలు అనుసరించకూడదు. వ్యర్థమైన దేవతలు అంటే ఎవరు? అబద్ధాలు ఆడేవారు, బూతులు మాట్లాడేవారు, అల్లరి చేసేవారు, చండాల పనులు, ఊరికి కూర్చొని అన్ని గందరగోళం చేస్తారు. అప్పుడు మనకు కనిపించింది, నీకేం దెయ్యం పట్టింది ఇందిరా అనిపించింది. ఎందుకు ఆ వస్తువుని పోటీ చేస్తున్నాం అనేటువంటి మనసు కలిగింది ఇతరులకు. సో కాబట్టి వ్యర్థమైన దేవతలను అనుసరించకుండా ఉండాలి. ఎన్ని మనకి ఇప్పుడు 2 3 చూద్దాం. మూడోది, 1 కొరింథీ రాసిన పత్రిక 1 Corinthians 15th chapter 17th verse చదవండి. 1 Corinthians 15th chapter 17th verse. క్రీస్తు లేపబడిన ఎడల నీ విశ్వాసము. కొంతమందికి విశ్వాసం ఎలా ఉంటుంది? వ్యర్థమైనదిగా ఉంటుంది. యేసుప్రభు వారి యొక్క తిరిగి లేచారా బాబు అని మనం అంటే, నాకు చూపించు, ఖాళీ సమాధి చూపించు. విశ్వాసము వ్యర్థమైపోయింది. క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. మూడో విషయము, వ్యర్థమైన విశ్వాసము నీలో ఉందాం, గమనించుకోవాలి. మొదటిది వ్యర్థమైన భక్తి, రెండోది వ్యర్థమైన దేవతలను అనుసరించే మనసు, మూడవది వ్యర్థమైన విశ్వాసం, నాలుగవది మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం తీసి చదువు. మార్కు సువార్త, నేను ఒక్కొక్కరికి చెప్తా ఉంటాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. 7వ అధ్యాయము 7వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఆరాధించుదురు అంటే వ్యర్థమైన ఆరాధన. అప్పుడు మనం ఆరాధించాం కదా, ఆ ఆరాధన వ్యర్థంగా అయిపోయింది. ఎప్పుడు? వ్యర్థమైన భక్తి కలిగిన వారు ఆరాధిస్తే, వ్యర్థమైన దేవతలను అనుసరించే వారు ఆరాధిస్తే ఏమైపోయింది? వ్యర్థమైపోయింది ఆరాధన. వ్యర్థమైన విశ్వాసము ఉంటే వాళ్ళు ఆరాధిస్తే ఏమైంది? వ్యర్థమైపోయింది. నాలుగవది వ్యర్థమైన ఆరాధన. గుర్తుపెట్టుకోండి, నాలుగవది అని చెప్పు, ఆరాధన. మూడో చెప్పు, వ్యర్థమైన విశ్వాసము. రెండో చెప్పు, అనుసరించుట. మొదటి చెప్పునా, వ్యర్థమైన భక్తి. ఇలాంటి వారు
పరిశుద్ధ స్థలంలోనికి ఎక్కగలిగిన వారు కాదు. మహిమ కలిగిన రాజు చూడలేదు, బల శౌర్యము కలిగిన దేవుడిని కలుసుకోలేదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాని మీరు చూడలేదు. ఆ చూసే కన్నులు ఉండవు. ఎన్ని అయిపోయినాయి మనకి ఇప్పుడు? 4, 5 చూద్దాం రండి. 5 నెహెమ్యా నహూము గ్రంథం 1వ అధ్యాయం. నహూము గ్రంథం 1:11. నహూము 1:11. యెహోవా మీద ఆలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించి వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఈ నిలాకోతు ఆయన పేరు ఆయన ఏంటంటే వ్యర్థమైన వాటిని బోధిస్తాడు. దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించుడు. వ్యర్థమైన వాటిని బోధిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన వాటిని బోధిస్తాడు. అంటే వ్యర్థమైన వాటిని బోధించి అనేక మందిని వ్యర్థులుగా మారుస్తాడు. అనేక మందిని ఎట్లా మారుస్తాడు అంటే పరిశుద్ధ స్థలాన్ని చూడని వారిగా మారుస్తాడు. అంటే ఆ సైన్యపురపతి యెహోవాని చూడని వారిగా మారుస్తాడు. అంటే మోసకరమైన మాటలు చెప్తాడు. ఇది తప్పు, ఇది రైట్ కాదు, మీకెందుకు, లోకంకి వెళ్ళి చూడు, లోకంలో ఎంజాయ్మెంట్ చాలా ఉంది, మంచి డ్రెస్ వేసుకో, లోకానుసారంగా జీవించు అని వ్యర్థమైన వాటి మీకు బోధిస్తాడు. ఇది తప్పు, ఇది ఇట్లా ఉండకూడదు, దేవుని మహిమకరంగా ఉండాలి, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి అనేది దైవికమైన బోధ. తప్పుని పాపాన్ని పాపంగా ఖండించకపోతే అది దైవికమైన బోధ కాదు. అర్థమవుతుందా మీ అందరికీ? ఇది ఎన్నోది? 5 ఏం చెప్పాను నేను మీకు? వ్యర్థమైన బోధ. మీకు ఎవరైనా సరే వ్యర్థమైన బోధ బోధిస్తూ ఉండంటే, ఏం బోధ? చూడు, తిను, తాగు, పర్వాలేదు, ఎంజాయ్ చేద్దాం మన లోకల్ అని అది వ్యర్థమైన బోధ అని ఎమ్మన్నే మనసుకు రావాలి. నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు, దేవునికి ఇష్టమైనది కానే కాదు, కాబట్టి నేను దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వను. వ్యర్థమైన బోధ. 5 అయిపోయింది. 6 చూద్దాం. చూడండి, 6ది అద్భుతమైన విషయం మనం చూద్దాం. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం. హెస్కేల్ చాప్టర్ నెంబర్ 22 వర్స్ నెంబర్ 28. చాప్టర్ హెస్కేల్ 22:28. మరియు దాని ప్రవక్త వ్యర్థమైన దర్శనము, ఫాల్స్ ఏమంటారు దర్శనాన్ని? ఏమంటారు? విజన్. వ్యర్థమైన దర్శనము అంటే కొంతమంది కళ్ళగంట ఉంటారు, చండాలపు కళ్ళగంట. అర్థమైందా? అది వ్యర్థమైనది. పరిశుద్ధమైన కళ్ళలు కనాలి. కళ్ళు కొనుక్కున్నప్పుడు కళ్ళలు ఎలా ఉండాలంటే పరలోకంలో దేవుణ్ణి చూడగలిగే కళ్ళు ఉండాలి, దేవునితో మాట్లాడే కళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? వ్యర్థమైన దర్శనము. 6వదండి వ్యర్థమైన దర్శనము మనం కలిగి ఉండకూడదు. 6వది వ్యర్థమైన దర్శనాన్ని మనం కలిగి ఉండకూడదు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయింది. మొదటి చెప్పండి, వ్యర్థమైన భక్తి. 2వది దేవతలు అనుసరించడం. 3వది విశ్వాసం, వ్యర్థమైన విశ్వాసం. 4వది వ్యర్థమైన వాటిని ఆరాధించుట. వ్యర్థంగా ఆరాధించిన ప్రభుని ఇట్లాంటి మనసు కలిగిన దేవుడిని అట్లానే ఆరాధిస్తారు. 5వది వ్యర్థమైన బోధ. 6వ చెప్పుకున్నాం వ్యర్థమైన దర్శనము. 7వది ఫైనల్ గా 7వది చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 14వ వచనము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 14వ వచనము.
నీ ప్రవక్తలు నిరర్థకమైన ఆ వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నిరర్థకమైన పెద్ద దర్శనములు చూచి ఉన్నారు. నిరర్థకమైన వ్యర్థ దర్శనములు, ఉపదేశములు, వ్యర్థమైన ఉపదేశములు చూచి ఉన్నారు. ఏడవది ఉపదేశములు, వ్యర్థమైన ఉపదేశములు. ఇలాంటి వాటికి మనం ఉంటే వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన విశ్వాసము, వ్యర్థమైన నాలుక, వ్యర్థమైనటువంటి ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూపినారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషమునకు నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వ్యర్థమైన ఉపదేశములు కలిగి ఉన్నారు. ఇలాంటి వారు ఈ వ్యర్థమైన మనసు, వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన విశ్వాసము, వ్యర్థమైనటువంటి దర్శనము, వ్యర్థమైన ఉపదేశములు కలిగిన వారు ఎవరు చూడలేరు? పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేరు. మన తలన్నీ ఏమవుతాయి? దించుకుంటాం. అందుకని ప్రభు అంటున్నాడు 24వ దావీదు కీర్తనకు రండి. 24 దావీదు కీర్తన, 24 దావీదు కీర్తన చూడండి. గుమ్మములారా మీ తల పైకెత్తుకుని మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా. ఎప్పుడు తలుపులు అంటే పురాతనమైన ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి నువ్వు పాపంలో ఉన్నావు. ఎంత భయంకరం వచ్చాడు. మన పితరులు పాపంలోనే ఉండొచ్చాడు. పురాతనమైన తలుపులారా మీరు ఎంతకాలం మీరు మీ తల్లులు పైకెత్తుకోండి. ఇప్పుడన్నా వ్యర్థమైన వాటిని మనస్సును విడిచిపెట్టు, వ్యర్థమైన విశ్వాసాన్ని విడిచిపెట్టు, వ్యర్థమైన ఆరాధనని విడిచిపెట్టు, వ్యర్థమైన దర్శనాన్ని విడిచిపెట్టు, వ్యర్థమైన ఉపదేశాన్ని విడిచిపెట్టు. పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కు. పరిశుద్ధ పర్వతములు ఎక్కడానికి ఇష్టపడు. అప్పుడు ఏం చేస్తాడంట చూడండి 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే వాడు యెహోవా ఆశీర్వాదము నందును. చదువు నాన్న మళ్ళీ నువ్వు 4వ వచనం చదువు. వాడు యెహోవా ఆశీర్వాదము పొందుతాడు. ఎవరైతే నిర్దోషమైన చేతులు, కపటమైన మనస్సు, వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకుండా ఎవరైతే ఉంటారో వాడు యెహోవా ఆశీర్వదింపబడతాడు. కాబట్టి ప్రభు అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయను కాక, మందిని దీవించును కాక. చేసుకుందాం, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. అమ్మ ప్రార్థన చేయమ్మా.
నుంచి లేవనెత్తే దేవుడు ఉండేవారు. అక్క ప్రార్థన చేత వ్యర్థమైన దాని మనసు పెట్టకీయు అని ప్రభా మీరు మాట్లాడే మాటలే మీకు వందనాలు. మాతో మాట్లాడే దేవుడు ప్రభా మరి వ్యర్థమైన భక్తి వ్యర్థమైన ఆరాధన ప్రభా వ్యర్థమైన మరి ప్రభా మరి విశ్వాసము ప్రభా వ్యర్థమైన దర్శనాలు ఇలాంటి ఏమైనా ఉంటే ప్రభా మరి మమ్మల్ని ఒకసారి పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభా మీరు ఆత్మీయంగా మాకు ఇస్తున్న మంచి ఆహారానికై వందనాలు ప్రభా ఇక్కడ చేరిన మా కుటుంబాల మీద మీ యొక్క హస్తం మీ కరుణా హస్తం ఉంచమని అడుగుతున్నాను ప్రభా నా తండ్రి చీకటి శక్తులు అంధకార శక్తులు సైతాన్ శక్తులు యేసు నామమున నా తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోవును గాక ప్రభా తండ్రి నాయన నీ యొక్క ఆత్మను ప్రభా మా కుటుంబాల మీద నింపమని అడుగుతున్నాను తండ్రి ప్రభా ప్రతి కుటుంబం మీద నీ ఆత్మను ఉంచమని అడుగుతున్నాను ప్రభా యోసేపు మీద ఉంచిన దేవుడు ప్రభా దానియేలు మీద ఉంచిన దేవుడు ప్రభా అలా మా కుటుంబాలందరి మీద ప్రభా మీ ఆత్మను ఉంచమని అడుగుతున్నాను తండ్రి మీ కరదృష్టి మా కుటుంబాల మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభా నామమున ప్రభా మరి కరోనా నుంచి మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు మీకు వెళ్ళే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి చిన్నాను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా బిడ్డ మీద మీ యొక్క హస్తం ఉంచినందుకు వందనాలు తండ్రి పెద్దోడు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవా మమ్మల్ని మా నాన్న మీద ప్రభా మీరు మీ యొక్క హస్తం ఉంచినందుకు వందనాలు నా కుటుంబం మీద కూడా ప్రభా మీరు ఉంచినందుకు వందనాలు గ్రేసీకి నువ్వు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభా మీ యొక్క హస్తం ప్రభా మా బిడ్డలందరి మీద మీరు ఉంచినందుకు లేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా మరి నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా ప్రభా మరి నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు కూడా వందనాలు ప్రభా నాయన నా తండ్రి మా కుటుంబాలు మీరు మర్చిపోవద్దు తండ్రి ప్రభా నాయన మరి ప్రభా లోకంలో ప్రభా మరి అందరి మీద మీరు కనుదృష్టిస్తున్న దేవుడు ప్రభా అలానే మమ్మల్ని కూడా మీరు మర్చిపోవద్దు దేవా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మా వైపు కూడా మీరు చూడమని అడుగుతున్నాను తండ్రి అయ్యా మరి ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకించి మరి అడిగి వేడుకుంటున్నాను తండ్రి దాని సంపూర్ణత దాన్ని సముద్రం మీద నిర్మించాము మహాదేవుడు భవాని గొప్పని మహిమ అంత గొప్పది మహా గొప్పది వేస్తాను మాటలు పల్లె పెట్టి రాసి మాకు జ్ఞానం జ్ఞానం కలిగేవాడు నువ్వే తండ్రి ఆయన దేవుడు దేవుడు ఆ మహోన్నత దేవుడు ఇంత వాడు ఎవడో విశ్వాసంలో విశ్వాసంలో నాలుగు వాడే అటువంటి ఆ విడుదల కాపాడు మంచి సమయానికి వారి నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఖర్జూరపు చెట్టు వలె పువ్వావేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె పువ్వావేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో ద్రాక్షారసం
చూడపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు. అందరికీ వందనాలు.